హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు పేరున తెలంగాణ అభివందనాలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 99 రోజులు ఇటు ప్రజాప్రతినిధులను అధికారులను రోడ్లపైకి తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోటి ఓ కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బండి సంజయ్ గారు ఎన్నికలో ఏమన్నాడంటే, నా ముఖం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని అన్నందుకు ప్రజలందరూ కూడా 30 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సిడిఎంఏ గారు ఒక జియోను రిలీజ్ చేశారు. జియో నంబర్ 715 ఎప్పుడు ఇచ్చిందంటే 25/10/2025లో. ఆ జియో ఏంటంటే 50 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నాం. ఏవైతే కొత్త గ్రామాలు విలీనమైనాయో, ఏ గ్రామాలైతే విలీనమైనాయో వాటిలో ఈ పనులు పెట్టాలని కేవలం 50 కోట్ల రూపాయలు ఆ గ్రామాలలో పెట్టాలని జియో 715 ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 87 పనులకు ఆమోదం కూడా కరీంనగర్లో ఆమోదం తెలపలేదు. సిడిఎంఏ గారు అక్కడనే ఆ వర్క్లను ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మారుస్తలు చేస్తారని. విలీన గ్రామాలలో కనీసం 4 కోట్లు కనుక ఇస్తే ఇంత డెవలప్మెంట్ కనబడుతున్న ఆలోచన కావచ్చు. సరే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విలీన గ్రామాలను కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది, అలాగే ప్రభుత్వం పైన ఉంది. 87 వర్కులకు వీళ్ళు టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు? 17/1/2026. అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు, ఎన్నికల ప్రక్రియ అప్పటికి లేదు. చివరి డేట్ ఉండే ఆ రోజు 23 నాడు లాస్ట్ డేట్ టెండర్లది. చివరి డేట్ 23 నాడు ఉండే. చాలా మంది పార్టిసిపేట్ చేసిండ్రు. ఒక దాదాపు 20 పనులకు నో రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ టెండర్లు ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు. మొన్న ఒక్క వర్క్ ఏదో కొబ్బరికాయ కొట్టిండ్రు. కానీ నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరు ఎల్ఓ ఇవ్వకుండా, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా మీరు కొబ్బరికాయ కొట్టి, అసలు మీ ఆఫీసర్లు ఏమైనా బేరాసారాలు అంటే 10% కమిషన్ ఇస్తేనే టెండర్లు ఓపెన్ చేస్తారా? గతంలో టెండర్లు అయిన వాటిని కూడా మీరు ఓపెన్ చేస్తారంటే బేరాసారాలు ఇంకేమైనా జరుగుతున్నాయా? నెలలోపట్నే ఇన్నా 50 కోట్లకి ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటున్నారు? ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఎందుకు అభివృద్ధిలో పాలు పంచుకుంటలేరు? స్వయంగా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసేది ఏదే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, దాంట్లో ఒకటి రాసిండు. మీకు చూపిస్తే ఏం రాసిండ్రు అనేది దయచేసి ఏంది? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఇచ్చిందని. మరి ఇప్పటిదాకా ఎక్కడ? వాళ్ళు ఇచ్చిన బోచర్లనే, వాళ్ళు ఇచ్చిన ప్రణాళికలనే, ఇది ముఖ్యమంత్రి గారి ఫోటో ఇచ్చిన ప్రణాళికల 50 కోట్ల పని ఈరోజు శాంక్షన్ చేసారు. దాంట్లో 10% గవర్నమెంట్ గ్రాంట్స్, స్టేట్ గవర్నమెంట్, 40% ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వెళ్ళి తీసుకున్నాయి. ఇది కూడా ప్రభుత్వమే కట్టుకుంటుంది. నేను తీసుకొచ్చినా అని కాదు. ఇది స్కీమ్లో భాగంగా అత్తనే ఉంటాయి పైసలు.
సో వాటిని ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విలీనమైన వాటికి ఇవ్వాలనుకున్నది. మరి ఎక్కడ అంటే గత 2025లో అయిన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, 17 జనవరిలో అయిన టెండర్లో 3 నెలల మీద కత్తుంది దగ్గర దగ్గర. కేవలం కమిషన్ల కోసమే ఈ టెండర్లు ఓపెన్ చేస్తలేరు. ఎందుకంటే నెట్ అమౌంట్ ఉంది కదా, ఇది నెట్ అమౌంట్. అదే జనరల్ ఫండ్ అయితే ఎవరు అడగపోతుండ్రి. ఈ నెట్ అమౌంట్ ఉంది కాబట్టి ఏ రకంగానైనా బేరసారాలు చేయాలి, గ్రామ పంచాయతీ తర్వాత డెవలప్ చేసుకుందాం, విలీన గ్రామాలను తర్వాత చూసుకుందాం అనే ఆలోచనతోటే ఇవన్నీ చేసింది. కాబట్టి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఎందుకు ఆపుతుండ్రు? మీ ముఖం చూసే కదా ఓట్లేసిండ్రు. దయచేసి ఆలోచించండి. టెండర్ల ప్రక్రియలో ఎందుకు ఇబ్బంది అవుతున్నాయి మీకు? ఎందుకు ఇప్పరు? ఒకవేళ కనుక టెండర్లు రెగ్యులర్గా ఇప్పకపోతే అవి క్యాన్సల్ అవుతాయి. అంటే క్యాన్సల్ చేసి బేరసారాలు కలవకపోతే మళ్ళీ టెండర్లు పెట్టాలనే ఆలోచన. 5 టెండర్లు ఓపెన్ చేసారు, వాటికి ఎలా ఇస్తలేరు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇస్తలేరు. కాబట్టి మాకు పూర్తిగా అనుమానం ఉంది. బేరసారాల కోసమే టెండర్లు ఓపెన్ చేస్తలేరు. వాళ్ళకు సంచి ముట్టేదాకా ఈ టెండర్లు ఓపెన్ కావనేదే మాకున్న నమ్మకం. సో ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఎప్పుడైంది? సిడిఎంఏ గారు ఇచ్చింది. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చూపిస్తే నేను మీకు, ఇక్కడైతే ఇంకా లేట్ అవుతుంది కావచ్చు. టీకే శ్రీదేవి ఐఏఎస్ ఆఫీసర్, సిడిఎంఏ ఈమె ఇచ్చింది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలిస్తున్నది ఇక్కడ నగరపాలక సంస్థ బీజేపీ కాబట్టి ఆమె టెండర్లు ఓపెన్ చేయదు. అంటే ఇద్దరు ములాఖాతులతోట మరి ఎవరికి ఎంతెంత పర్సెంటేజ్ పోవాలి? నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని కూడా ఎందుకు ఓపెన్ చేపిస్తలేరు? కలెక్టర్ మీ వాళ్ళే, మున్సిపల్ కమిషనర్ మీ ఆయననే, ప్రభుత్వం మీదే. ఇద్దరు కలిసి ఆయన బేరసారాలు చెప్తుండ్రా? ఫాస్ట్గా డెవలప్ కావాలి. 50 కోట్లు తీసుకొచ్చినాం, ఎక్కడ మరి? వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎక్కడ అవినీతి జరిగినా కానీ అక్కడ అడ్డుకుంటాం మేము. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తాం. కావాలనే డెవలప్మెంట్ను ఆపాలని, ఎప్పటిదాకైతే బేరసారాలు కావు అప్పటిదాకా ఇదే కార్యక్రమం చేపడతామని అనుకుంటున్నారు. నేను చెప్తున్నా, ఖబర్దార్. అధికారులు మాత్రం దయచేసి, కమిషనర్ గారు మీరు మంచోళ్ళు, వాళ్ళ మాట వినకూర్రి దయచేసి. కలెక్టర్ గారు మీరు కొత్తగా వచ్చిన ఒకసారి చూసుకోండి. మీరు పెట్టిన పోచలే, మీరు రిలీజ్ చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దాంట్లోనే రాసిన మీరు, మరి ఎక్కడ? కాబట్టి ఆలోచించుకోండి. ఇప్పటికీ కరెక్ట్ ఈరోజు ఎన్నికై 30 రోజులైంది. 30 రోజులలో ఒక 3 గంటల టైం దొరకలేదా? 3 గంటలు కూడా కాదు, 30 నిమిషాలే. ఇప్పుడు ఆన్లైనే కదా అంతా. 30 నిమిషాలలో 30 రోజులలో వీళ్ళకి 30 నిమిషాల టైం దొరకలేదు ఓపెన్ చేసేదానికి. పట్టణత్తుడే మంత్రాలు ఏం లేదు, బాగా బ్యాన్ ఇట్లా కొట్టుడు ఏం లేదు. కేవలం బటనొత్తుడే ఓపెన్ అయిపోతాయి. ఆ బటన్ ఒత్తేందుకు 30 సెకండ్ల బటన్కు ఇన్ని రోజులు చెప్తుండ్రు. అంటే కేవలం బండి సంజయ్ గారు గమనించాలి. మీ ముఖం చూసి ఓటేసింది కాబట్టి మీరు గమనించాలి దయచేసి. కమిషనర్ గారు వాళ్ళ మాటలు నమ్మకండి. డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొత్త గెలిచిన కార్పొరేటర్లు, కొత్త కలిపిన విలీన గ్రామాలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి కోసం. ఇప్పటిదాకా 30 రోజుల మీటింగ్ కూడా లేదు. 30 రోజుల మీటింగ్ పెట్టాలని నిన్న స్వయంగా కలెక్టర్ గారు చెప్తుండ్రు. ప్రతి 30 రోజులకు మీటింగ్ పెట్టాలని. 30 రోజులు మేము గెలిచేది 16 తారీఖు ప్రమాణ స్వీకారం, 30 రోజులు. మార్చి 15 లోపల బడ్జెట్ పెట్టాలని కలెక్టర్ గారు స్పీచ్ ఇస్తుండ్రు. మరి మార్చి 15 లోపల ఎక్కడ? సో సంజయ్ గారు, అవినీతి అంటే సమయ పాలన చేయకపోతే కూడా అవినీతి, సమయానికి పని చేయకపోతే కూడా అవినీతి, మీటింగ్లు పెట్టకపోవడం కూడా అవినీతే. రకరకాలుగా అవినీతికి పర్యాయ పదాలు ఉన్నాయి. డిలే చేయడం అనేది ఇంకా పెద్ద అవినీతి, అభివృద్ధిని అడ్డుకోవడం అనేది ఇంకా పెద్ద అవినీతి. సో ఈ రకంగా మేము ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి.
కలెక్టర్ గారు మీరు కొత్తగా వచ్చారు, వెంటనే టెండర్లు ఓపెన్ చెప్పింది. కమిషనర్ గారు మీరు చాలా మంచోళ్ళు, దయచేసి వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు వింటే ఇక కథమే, దుకాణం బంద్ అయిపోద్ది. వాళ్ళ మాటలు వింటే కంటే కనుక దుకాణం బంద్ అవుతుంది. కమిషనర్ గారు 2 చేతులు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు బటన్ వస్తుంది మీరే కాబట్టి వాళ్ళ మాటలు వినకండి, చక్కగా బటన్ వస్తాయండి. టెండర్లు ఓపెన్ అయిపోతే ఎలువైలు చేయండి, గ్రామ పంచాయతీల యొక్క విలీనమైన వాటిలన్నిటి కూడా డెవలప్ చేయండి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Once a spy, always a spy.